హే గాయ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్. నేనండి మీ సింధుని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళ మేము వచ్చేసి బయటకు అయితే వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామంటే చిక్పేట్ షాపింగ్కి అయితే వెళ్ళిపోతున్నాం. చాలా రోజులైంది కాబట్టి వెళ్దామని చెప్పేసి షాపింగ్కి అయితే వెళ్దామని ఇంకా స్టార్ట్ అయిపోయాం. బిఎంటీసీలోకి అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే లంచ్ చేసేసుకుందామని చెప్పేసి చూస్తున్నాం ఇక్కడ రెస్టారెంట్ కానీ ఏమైనా ఉందా అని. చూస్తే అక్కడ ఓన్లీ మనకు ఒకే ఒక హోటల్ ఉందండి. అది కూడా ఎప్పటి నుంచో ఉందంట. అందుకని ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాము. మేమైతే మీల్స్ ఆర్డర్ చేసుకున్నామండి. వెజ్ అలాగే నాన్ వెజ్ కూడా ట్రై చేసాంలేండి. చూసారు కదా ఇక్కడ ఫుడ్ ఇలా మనకు ప్లేట్ మీల్స్ కావాలన్నా ఇస్తారు, ఫుల్ మీల్స్ కావాలన్నా కూడా ఇస్తారు. ఫుల్ మీల్స్ అంటే తెలిసిందే కదా, అన్లిమిటెడ్ ఉంటుంది. సో ఇలా మేమైతే ఫుల్ మీల్సే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇక్కడ మొత్తం అంతా తినేసిన తర్వాత ఇంకా షాపింగ్ చేద్దామని చెప్పేసి షాపింగ్ అయితే చేసేసుకున్నామండి. ఏం కూడా షూట్ చేయలేదు, ఎందుకంటే మన కన్నయ్య గురించి తెలిసిందే కదా, ఏం కూడా షూట్ చేయనివ్వడు. ఇంక ఇక్కడ జనాలు చూస్తున్నారు కదా ఏ రేంజ్లో ఉన్నారు, అందుకనేసి షూట్ చేసే ధైర్యానికి కూడా పోలేదండి. నెక్స్ట్ అయితే ఇక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి ఈ ప్యాలెస్ ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. దీని డిజైన్ కానివ్వండి, లైటింగ్స్ అంతా చాలా సూపర్గా ఉంది కదా, అందుకనేసి ఇలా కొద్దిగా క్యాప్చర్ అయితే చేసేసుకున్నానండి. సో గాయ్స్ ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తూ ఉంటాయి, బ్లాగ్స్ అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ డిన్నర్ చేద్దామని చెప్పేసి మాకు దగ్గరలో ఉన్న ఉడిపికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ పన్నీర్ అలాగే బటర్ నాన్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. ఇంకా ఎవరికి ఏం కావాలో అవి తినేసి ఇక ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. ఇదే అన్నమాట, చాలా సింపుల్గా బ్లాగ్ అయితే షూట్ చేశాను, ఎక్కువగా ఏం షూట్ చేయలేకపోయాను. యా గాయ్స్ చిక్పేట్ షాపింగ్ అయితే అయిపోయింది. సేమ్ కమర్షియల్ స్ట్రీట్లో అయినట్టుగానే ఇక్కడ కూడా అయ్యింది. చాలా మంది రష్ ఉన్నారు. అదేంటో మేము ఎప్పుడు వీకెండ్లోనే వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ కూడా నేను ఏం కూడా షూట్ చేయలేకపోయాను, షూట్ చేసే అంత టైం కూడా అక్కడ లేదు. ఎందుకంటే మేము వెళ్ళిందే చాలా లేట్ కాబట్టి చాలా టైం అయిపోయింది. అందుకనేసి షాపింగ్ త్వరగా చేసేసుకొని, బాబు ఉన్నాడు కదా అందుకని కుదరలేదు షూట్ చేయడానికి. సో నేనైతే చాలా ఎక్కువ అయితే ఏం చేయలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బ్లాక్ అండ్ సిల్వర్ ఈ రెండు బ్లౌజెస్ అయితే పర్చేస్ చేశాను. చాలా బాగున్నాయి ఇవి బ్లౌజెస్, ఇలా ఉన్నాయన్నమాట, సూపర్గా ఉన్నాయి, బాగా నచ్చాయి. వీటిని నేను పేరప్ చేసి కూడా చూపిస్తాను, ఇన్ ఫ్యూచర్ బ్లాగ్స్ వస్తూ ఉంటాయి, చాలా బాగుంటాయి. సో ఇది అన్నమాట, బ్లౌజెస్ రెండు తీసుకున్నా. మెయిన్ వెళ్ళిందే వీటి కోసం, ఈ బ్లౌజెస్ కోసం. అంటే న్యూ ఇయర్కి ఒక శారీ ఉందన్నమాట, అది ఇక్కడ స్టిచ్ చేయించుకోవాలంటే అది కాని పని, చాలా టైం పడుతుంది అని అంటున్నారు. అందుకనేసి ఇలాంటి బ్లౌజ్ ఒకటి తెచ్చుకుంటే దాంట్లో పేరప్ చేసేయచ్చు అని ఇదైతే తెచ్చేసాను. నెక్స్ట్ ఇది చికెన్ కర్రీ, ఇది బాగా నచ్చిందన్నమాట నాకు. ఇది టాప్, ఇది వచ్చేసి లోపల ఇన్నర్ అన్నమాట, అందులో లైనింగ్, లైనింగ్ లాగా. ఇది వచ్చేసి టాప్, చూస్తున్నారు కదా ఎలా ఉందో. నాకైతే కమెంట్ చేసేయండి ఎలా ఉంది టాప్ అనేది. రెడ్ చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది కదా, నాకెందుకు ఇది చాలా బాగా నచ్చింది అన్నమాట. అందుకనేసి ఇదైతే షాప్ చేశాను. ఇంకా శిరీష కూడా 2 రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకుంది, ఇంకా స్లిప్పర్స్ కూడా తీసుకున్నాము, ఇంకా నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాము. హస్బెండ్ వాళ్ళు కూడా నైట్ డ్రెస్సెస్, నైట్ ప్యాంట్స్ అన్నీ తీసుకున్నారన్నమాట. టీషర్ట్స్, షర్ట్స్ అన్నీ మొత్తం తీసుకున్నారు. అంటే చిక్పేట్ షాపింగ్ అంటే అందరికీ తెలిసిందే కదా, చాలా చీప్లో దొరుకుతాయి అని అనుకుంటాము, బట్ ఏది చీప్ కాదు. ఇది మీరు గెస్ చేసి చెప్పండి నాకు, ఈ టాప్ కాస్ట్ అనేది ఎంత ఉంటుందో అనేది గెస్ చేయండి. సో దీని కాస్ట్ ఎంత ఉందో అనేది నేను ఇది వేసుకున్నప్పుడు, పేరప్ చేసినప్పుడు డెఫినెట్లీ చెప్తానన్నమాట, దీని కాస్ట్ ఎంత ఉంటుందో అనేది. సో మీరైతే గెస్ చేయండి ఎంత ఉంటుందో అనేది. దేవాంశ్ బాబులో ఎవరు వచ్చినారు? దేవాంశ్ సో గాయస్ ఇక్కడ మన ఇంటికి అయితే గెస్ట్ అయితే వచ్చేసారండి. గెస్ట్ కాదు, గెస్ట్లు అయితే వచ్చేసారు. గణేష్ ఇంకా షారు వీళ్ళిద్దరూ కూడా వచ్చేసారు. వీళ్ళు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ అండి, అంటే తమ్ముడు చెల్లి అలా అవుతారు. సో ఇంకా వాళ్ళు వచ్చారని చెప్పేసి ఇలా మనకు వచ్చిన వంట తెలిసిందే కదా, బగారా రైస్ అలాగే నూనె వంకాయ కర్రీ అయితే చేసేసాను. వంకాయ కర్రీ అయితే చేసేసానండి. ఇలా చాలా ఫాస్ట్గా చేసేసానులేండి, చాలాసేపు అయింది చేసి, అందుకనే అలా అయిపోయింది. సో ఇక్కడ చూస్తున్నారు
చూస్తున్నారు కదా మనోడు ఇంకా ఎవరు వచ్చినా సరే వాళ్ళనైతే వదలడు అస్సలు. ఇంకా అదే వెళ్ళి వాళ్ళ ఫోన్స్ తీసుకొని ఇంకా చూస్తున్నాడండి అక్కడ బాబు. ఇంకా ఫోన్ తీసుకొని అన్ని ఫొటోస్ చూడడము అలా చేస్తూ ఉంటాడు బాబు అయితే. ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి ఇంటిని, వాళ్ళు అస్సలు వదలడు, వాళ్ళ దగ్గరే ఉంటాడు, వాళ్ళ పేరే చెప్తూ ఉంటాడు. అలా అన్నమాట బాబు అయితే. సో వీడితో ఫుల్ టైం పాస్ అయిపోతుంది మాకు. ఇడ్లీ అలాగే ఉద్దివడ ఇది అందరికీ ఫేవరెటే ఉంటుంది కదా, నాకైతే చాలా ఫేవరెట్. ఇడ్లీ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో కొంతమందికి అయితే నచ్చదు ఇడ్లీ. మేబీ హాస్టల్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఇడ్లీస్ ఎలా చేస్తారో అందుకని నచ్చదు అనుకుంటా. బట్ నాకైతే ఇడ్లీ అలాగే వడ ఇంకా సాంబార్ ఈ కాంబినేషన్ అయితే చాలా ఇష్టం. సో మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టమో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే డెఫినెట్లీ చేయండి. ఎవరైతే ఇడ్లీ లవర్స్ ఉన్నారో వాళ్ళు. చూసారు కదా ఇలా మంచిగా ప్లేట్ని అయితే బాగా ఏమంటారు మంచిగా గార్నిష్ చేసేసుకొనేసి తింటే ఎంత బాగుంటుందంటే కడుపు నిండిపోతుందన్నమాట. సో ఇలా నేను టిఫిన్ అయితే చేసేసానండి, ఇడ్లీ వడ అలాగే సాంబార్. దీని తర్వాత టిఫిన్ చేసుకున్న తర్వాత మేము అలా ఊరికే స్విమ్మింగ్ పూల్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకొచ్చారు కదా గణేష్ వాళ్ళు, ఇంకా అందుకనేసి వెళ్ళిపోయాము అక్కడ. నేను సతీ, గణేష్, బాబు, షారు, ఇంకా హస్బెండ్ వర్క్ ఉందంటే చేస్తున్నాడు. సో నెక్స్ట్ ఇక తను కూడా వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పాడు. ఇంక ఇక్కడ మనోడైతే దిగడమే లేదు అస్సలు. వాటర్ ఉంది కదా అని చెప్పేసి భయపడుతున్నాడు. ఫస్ట్ టైం ఎలాగో దిగాడు, కానీ ఇప్పుడైతే నా వల్ల అస్సలు కాదు, నన్ను అస్సలు కిందికి దింపద్దండి అని అయితే చెప్తున్నాడు. ఇంక ఇక్కడ మనకు హాయ్ కూడా చెప్తున్నాడు బాబు. అలా కిందికి పెడదాము అని అంటే వద్దు 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 అన్నట్టుగా గట్టిగా అరుస్తున్నాడండి బాబు. సో ఇంకా వాడిని మెల్లగా అలా తీసుకుంటూ వెళ్ళాడులేండి గణేష్. సో అలా మనం కొద్దిగా టైం అయితే పాస్ చేసేసామన్నమాట. అలా స్విమ్మింగ్ పూల్లో కొంచెం టైం అయితే గడిచిపోయింది. నెక్స్ట్ ఇక్కడ వాడిని బాగా తడిపేసాంలేండి. ఫైనల్గా వాళ్ళ డాడీ వచ్చి సరే రా ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి ఎత్తుకొని బయటికి అని అంటే ఎక్కడ అయితే వెళ్ళిపోయామండి. ఇంకా ఈవినింగ్ అయితే బయటికి వెళ్దాం, బిల్డింగ్లోనే అయిపోయిందన్నమాట. కిందనే పిజ్జా ఉంది, హంగర్ హ్యాకర్స్ అని చెప్పేసి మనకు పిజ్జా కూడా అవైలబుల్లో ఉంటుంది. అక్కడ మనకు ఏవైనా స్నాక్స్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అందుకనేసి ఇక కిందికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ మేము 5 మెంబర్స్ కూడా వెళ్ళిపోయాము. యాక్చువల్లీ హస్బెండ్ ఇక్కడ కూడా రాలేదు, ఎందుకంటే తనకి వర్క్ ఉంటుంది 12 నుంచి అరౌండ్ 9:30 10 వరకు ఉంటుంది. అందుకనేసి తనైతే రాలేదు. మేమైతే ఇక్కడ మాకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకున్నాం. మన దేవాంశ్ బాబు కోసం అయితే నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేశాను. బట్ అవేంటంటే కొంచెం కారంగా ఉన్నాయి, పర్లేదు వాడైతే తిన్నాడు. అవి దాంట్లో అన్నీ కాకపోయినా అట్లీస్ట్ ఒక 1/4 అయితే తిన్నాడు బాబు. సో నేను కొంచెం హ్యాపీ. చూసారు కదా ఇక్కడ ఫస్ట్ టైం వాడు తినగా ఎలా రియాక్షన్ ఇచ్చాడో. కొద్దిగా కారం ఉందనేసి చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మేము నాన్ వెజ్ పిజ్జాస్ అయితే ఆర్డర్ చేసుకున్నామండి. ఇంకా లైట్గానే తిన్నాము, ఎందుకంటే మళ్ళీ నైట్ డిన్నర్ చేయాలి అని చెప్పేసి. ఇక్కడ డిన్నర్ అయితే చూస్తున్నారు కదా. ఎందుకో చపాతీలు చేసినప్పుడు పట్టిపోగా వచ్చేస్తుంది. చపాతీ విత్ చికెన్ ఫ్రై. చపాతీలు ఆల్మోస్ట్ అయిపోయినాయి, మొత్తం అందరికీ కావాలి కదా. ఇదంతా నేనే తిక్క ఫ్రెండ్స్, నేనే కాల్చిన ఫ్రెండ్స్, నేను చేసింది. ఇందులోకి చికెన్ ఫ్రై అన్నమాట. చపాతీలు ఇట్లా హాట్ బాక్స్లో వేసుకుంటే బాగా మెత్తగా ఉంటాయి అన్నమాట. డిప్ గైస్, వేడి వేడి చికెన్ ఫ్రై. యమ్మీ యమ్మీ స్మెల్ అదిరిపోయింది. సో చికెన్ ఫ్రై ఇదన్నమాట డిన్నర్కి. లైట్గా అక్కడ స్నాక్స్ పిజ్జా లాగా తినేసి వచ్చినాం కాబట్టి ఇది. లైట్ కాదు, హెవీనే. లైట్ కాదా? ఇదేంటిది రుమాలి రోటీలా వస్తుంది. రుమాలి రోటీ ఏం కాదు, చపాతీ. మా అక్క ఆయిల్తో చంపేస్తుంది గైస్. చూడండి గైస్, కొద్దిగా ఆయిల్ వేస్తున్నా కూడా ఎక్కువ వేస్తున్నా అనేసి అంటాంది శిరీష. మనం చపాతీలో ఆయిల్ లేకుండా తింటే బాగుంటుంది. అందుకే ఇప్పుడు లాస్ట్ ఫైనల్ ఒకటి ఉంది, అది శిరీషకి చపాతీ ఆయిల్ లేకుండానే చేపిస్తాను. బాగుందని చెప్తుందో చూద్దాం. నాకు వితౌట్ ఆయిలే కావాలి. ఓకే ఓకే. సో ఇదన్నమాట మా డిన్నర్కి. మీరేం తిన్నారో కమెంట్ చేసేయండి. గైస్ చూసారు కదా, ఇదే అన్నమాట మన వ్లాగ్. చాలా సింపుల్ వ్లాగ్, అలా వెళ్ళి అలా 5 minutesలో అయిపోతుంది వ్లాగ్ అంతా కూడా.
సో ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దాని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా ఇక మీదట వస్తూనే ఉంటాయి. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంచి కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట ఇక మీదట. సో ఇంకో బ్లాగ్లో మీ ముందుకైతే వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్ గైస్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్స్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పు. Quiero casar